సిస్టర్ సెల్లమ్మా అమ్మా తెచ్చేసాడమ్మా. ఈ బాలి బలేసి మరి పెళ్లి కూతురు తీసుకొచ్చేసాడు. గోవిందా అమ్మాయిని తీసుకురా. నంబర్ 1 తెంగరి, సొంత ముద్దాతి ముద్దు. ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇండియాలో దొరకదు. బాయ్ మా సిస్టరా. దండాలండి. ఏం చదువుకున్నావమ్మా? చదువా సిసి, అది మా ఇంట అంటలేదు. నీ కంటికి మేము చదువుకున్నా కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవి ఎన్ని వెళ్ళమ్మా? ఓ సది కూడా తెల్లేటి 16. నా మధురే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశావంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోద్ది. మరి ఎటనుకున్నారు మా పాప అంటే? ఏమ్మా, బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు ధాన్యం వస్తాయి? 3 కించాలడ్డాడు. చూసారా తడుపుకుంటే ఎంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి. అన్నట్టు మా పాపకి ఆటా పాట నేనే నేర్పాను. చూస్తావేట లంకించుకో. ఆ ఇది కుర్రాడు ఈ ఇదికొచ్చాడు, అద్దాల మేడ చూసి గుద్దుకు తెచ్చాడు. ఎంత గొప్ప కళాకారిని. నిన్ను గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కారం ఉంటది. ఓ పాలి, మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించేవాళ్ళే. అవునులే, వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి ఖండాల్ని. అన్నయ్య, ఓయ్ నిన్ను కాదు నన్ను. అమ్మా, అమ్మాయి నాకు బాగా నచ్చింది. వెంటనే ముహూర్తం పెట్టించు. మీరు ఏంటి అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా. అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్ర ఊపేశారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, బాబు నా మాట కాదండు. నేను గీసిన గీత దాటడు. అమ్మా, నీ కోడలు. మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. అలా తప్పని పరిస్థితిలో తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉందమ్మా. నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో. నేను చెప్పాను మా అమ్మ కోపం రాదని. పిల్ల పాపలతో కలకాలం వర్తిల్లండి. లేవండి, అమ్మాయిని లోపల తీసుకెళ్ళు బాబు. వెళ్ళమ్మా. మా నాన్న తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావు అనుకున్నాను. గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు. ఇదిగో, మేము పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపీసి చంపేస్తావేంటి? కాదురా, నా కోళ్ళకి 2 మంచి మాటలు చెప్దామని. అయితే పై పైన పట్టుకొని చెప్పు. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలమ్మా. వదిలిపోతులే, నువ్వు వదిలే. నువ్వు ఉండరా. చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే. అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలో పెట్టింది. నువ్వు పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.